బాగున్నారా? ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్ అందరికీ అండ్ తెలుగు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ డే వన్ నుండి ఇప్పటివరకు మా ఊరికి ఇంత సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ప్రమోషనల్ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ పీపుల్ చూపించే ఇంట్రెస్ట్ కానివ్వండి, మన ట్రైలర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ మూవీలో నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా ఛాలెంజింగ్ రోల్. ఇంత వెయిటేజ్ ఉన్న రోల్ని నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ రామకాంత్ గారికి, మా ప్రొడ్యూసర్స్ నాని గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్రిస్మస్ 29th థియేటర్స్లోకి వస్తుందండి. ఈ మూవీతో నేను మీ అందరికీ పరిచయం అవుతున్నాను. నాకు ఎప్పుడు మీ బ్లెస్సింగ్ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు విశ్వ కార్తికేయ అందరికి నమస్కారం అండి. హ్యాపీ హోలీ అందరికి. థ్యాంక్ యూ. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా చాలా తక్కువే. బికాస్ డే వన్ పూజ రోజు క్లాప్ కొట్టిన దగ్గర నుంచి రిలీజ్ అయిన వరకు, రిలీజ్ అయిన తర్వాత కూడా మీ సపోర్ట్ అలాగే ఉంటుందని నేను ఇక్కడ నమ్ముతున్నాను. అందుకు నేను స్పెషల్గా మా పిఆర్ఓ సతీష్ గారికి, రామారావు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో, ఇది నా కెరీర్కి ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ ఒక డిఫరెంట్ జోనర్లో, అంటే చాలా యూనిక్ దీన్ని సెలెక్ట్ చేశారు. సో మొన్న మేము కాలేజ్ టూర్స్కి వెళ్ళినప్పుడు, లైక్ కడప నుంచి వైజాగ్ వరకు ప్రతి కాలేజెస్కి వెళ్ళాం. కాలేజెస్ నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి హై రెస్పాన్స్ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ లైక్ ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ జనాలకి బాగా నచ్చుతుంది. అండ్ ఆల్రెడీ ట్రైలర్ కూడా 1.5 million వరకు వెళ్ళింది. అండ్ వ్యూస్ కూడా లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. ఒక మంచి మూవీతో స్టార్ట్ అయ్యి లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ హ్యూజ్. అండ్ దాన్ని అనుకున్న స్టూడియోస్ వాళ్ళు రిలీజ్ చేయడం, థియేటర్ రిలీజ్ చేయడం, ఇట్స్ రియల్లీ బిగ్ థింగ్ ఫర్ us. మాకు అదొక అక్కడే మేము చాలా సక్సెస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది. అండ్ కమింగ్ టు కలియుగం పట్టణంలో, ఒక మదర్ సెంటిమెంట్ అండ్ ఒక మంచి ఎమోషనల్ బాండింగ్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సీటేజ్ ఎక్స్పీరియన్స్ మీరు అందరూ దీన్ని లైక్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉన్న మీడియా పీపుల్కి అండ్ అలాగే లైవ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ సో కొంచెం ఎనర్జీ డౌన్ అయింది. బట్ సారీ, ఏమనుకోవద్దు. సినిమా ఎనర్జీ నాకు అసలు ఆ విషయంలో ఇప్పుడే ట్రైలర్ చూసారు కదా, ఇంతగా ఇది జస్ట్ ఓన్లీ 10%, దానికి మించి హెవీగా ఉంటుంది. సో మీరైతే 100% లైక్ లైవ్ లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ బికాస్ లైక్ చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ సినిమాని మాత్రం డోంట్ మిస్ ఇట్. 29th థియేటర్స్ లోకి వస్తుంది. డెఫినెట్లీ ఇట్ విల్ బి బిగ్గెస్ట్ గుడ్ ఫిల్మ్ లైక్ టు వాచ్. ఒక ఐఫిష్ లాగా, ఒక ఆడియో కానీ లేకపోతే విజువల్ గా కానీ. అండ్ ఆల్సో లైక్ స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్ గా, అండ్ ప్రతి ఒక్క సీన్ కి కూడా ఇంటర్లింక్, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంటర్లింక్, ప్రతి ఒక్క సీన్ తో పాటు, ప్రతి ఒక్క ఎమోషన్ తో పాటు, ప్రతి ఒక్క మనిషి కూడా ఒక డిఫరెంట్ షేడ్ కూడా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి. అండ్ ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్ ఆన్ 29th. సో యాక్చువల్లీ కలియుగం అంటే ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళకి ఒక హెల్ప్ చేయకపోయినా పర్వాలేదండి, కానీ మన వల్ల ఎవరికి హార్మ్ కాకూడదు అని నా ఒపీనియన్. సో కానీ ప్రజెంట్ జనరేషన్ చూస్తే అయితే నిజంగా లేరు. సో విశ్వ చెప్పినట్టు ఈవెన్ మా మూవీలో కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక 2 shades. పక్కన ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా మన ముందు ఒకలా ఉంటారు, మనం ఇంకొకలా ఉంటారు. వాళ్ళు ఏంటి అనేది మనం ఫేస్ చేయలేము. సో మనం ఆ యుగంలో ఉన్నాం కాబట్టి ఫేస్ చేయాలి, తప్పదు. బట్ నేను అనుకునేది ఎక్సైట్ అయిన పాయింట్స్ అయితే లైక్ యూజువల్లీ మనం చూసుకుంటే ఒక క్రైమ్ ఆర్ లేకపోతే ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ని మనం ఒక థ్రిల్లర్ సినిమాలో, క్రైమ్ సినిమాలో చూస్తాం. లైక్ ఒక్కటే ఏదో పెట్టుకొని మొత్తం సినిమా అంతా ఆ థ్రెడ్ మీద లాగిస్తాం. సో బట్ ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ గా ఆలోచించే విధానాలు అండ్ డిఫరెంట్ ఎమోషన్స్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈవెన్ మదర్ సెంటిమెంట్ హ్యాస్ ఎన్ ఎమోషన్, దాని వెనకాల ఇంకొక షేడ్ ఉంటుంది. ఈవెన్ లవ్ హ్యాస్ ఎమోషన్, దానికి ఇంకొక షేడ్ ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి, నాకు కావచ్చు, హీరోయిన్ కి కావచ్చు, నారాయణ్ కి కావచ్చు, మదర్ కి కావచ్చు, లేకపోతే ఫాదర్ కి కావచ్చు, అర్జున్ బ్లాడ్ కి కావచ్చు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి కూడా బ్యాక్ షేడ్ వేరే ఉంటుంది. దానికోసం అది పెట్టాము.
ఇంటర్లింక్ ఉంటుంది. అంటే మనం ఒక స్కిప్ చేసి చూసే సినిమా కాదు. ఒక 2 minutes మనం మిస్ అయినా మనం మళ్ళీ రివైండ్ చేసుకుని మనం అక్కడ చూడాల్సి వస్తుంది. సో ఈ లింక్స్ అన్ని కూడా లాస్ట్కి రివీల్ అవుతుంటాయి. సో ఆ రివీలింగ్ కూడా రివీల్ అయ్యే టైంలో కూడా మనకి ఇచ్చేది. సో ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ సినిమాలోనే మనం కంప్లీట్ గా ఓకే దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ అనేది ఒక క్లూ ఉంటుంది. సో ఓవరాల్ సినిమా థీమ్ అయితే మనకి స్టార్టింగ్ నుంచి అర్థమవుతుంది ఏంటి వాట్ బేసిస్ అనేది. బట్ పజిల్ అనేది మాత్రం లాస్ట్ కి రివీల్ అవుతుంది. సో ఇది థ్రిల్లర్ సినిమాస్ లో డాన్స్ చేశారు. ఏ ఊరు? రాజమండ్రి అయితే హ్యూజ్ రెస్పాన్స్. ఉమెన్స్ కాలేజ్ మొత్తం కంప్లీట్ గా. అండ్ ఐ రియల్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అంత రెస్పాన్స్ ఉంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ చాలా ఛాలెంజింగ్ కూడా ఉంది. ఇది నా ఫస్ట్ మూవీ. సార్ అయితే నాకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు చిన్న ఫీల్ వచ్చింది, ఇంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ నేను చేయగలుగుతానా అని భయం వచ్చింది. అండ్ ఐ ఫీల్ రియల్లీ బెస్ట్. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కి ఈ మూవీతో నేను పరిచయం అవుతున్నందుకు. అండ్ ఇది చూసాక పీపుల్ కలియుగం రిలీజ్ అయిన తర్వాత నన్ను ఎలా అంటే ఆయుషి ఏ క్యారెక్టర్ అంటే చాలా ఈజీగా చేసేస్తుంది అని మాత్రం అంటారు. అది చాలా బాబోయ్ మైక్ అంటే భయం అని మొత్తం ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నారు మీరే. అందరికి నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన అందరికి హ్యాపీ హోలీ సార్. చెప్పండి నాకు సో ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది? సో మూవీ 29th రిలీజ్ చేస్తామండి. 28th వచ్చేసి ప్రీమియర్ చేస్తాము. మీరందరూ అటెండ్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటామండి. పడిందా అంటే ప్రీమియర్స్ అంటే ఓకేనా? ప్రీమియర్ నాని మూవీ వచ్చి డ్రామా క్రియేషన్స్ 2 బ్యానర్స్ కలిపి మూవీ ప్రొడ్యూస్ చేసేయండి. ప్రొడక్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసి అన్ని మూవీలో కాదు, ఏదో ఒక ప్లాట్ఫామ్ కాదు, అన్ని ప్లాట్ఫామ్ సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు మదర్ సెంటిమెంట్ అండ్ రొమాన్స్ అండ్ లవ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా సీట్ ఎడ్జ్ లో ఉంటే ఎంజాయ్ చేస్తారు మూవీ లాస్ట్ వరకు. ఎవరు కూడా మూవీలో ఏది ఇది గెస్ చేసేలోపు ఇంకోటి వస్తూ ఉంటుంది, అట్లా ఉంటుంది మీకు. అది ప్రామిస్. ఓకే, మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్పెషలీ సతీష్ ఎక్కడ ఉన్నాడు, థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ అరేంజ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Thanks for coming. Happy Holi. Thank you so much. ఈ కలియుగ పట్టణంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను నేను. సో ఏం మాట్లాడాలని తెలియట్లేదు. సో కమింగ్ 29th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ప్రెస్ పీపుల్స్ మీరందరూ ఈ మూవీని బాగా కొంచెం ప్రమోషన్ చేసి కొంచెం మాకు హెల్ప్ చేసి రీచ్ చేసేందుకు కొంచెం బాగుంటుంది. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. అలా నేను మాట్లాడి తమిళ వచ్చినంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేన్ గారు. దట్స్ సో స్వీట్. చెప్పండి. నరేన్ అనే నేను ఇవాళ మొత్తం తెలుగులోనే మాట్లాడతానని ప్రామిస్ చేస్తున్నాను. ఓకే. ఈ మూవీ మంచి స్క్రీన్ ప్లేతో మంచి సక్సెస్ఫుల్ గా మంచి థ్రిల్లర్ గా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీరు ట్రైలర్ చూసినట్లయితే నేను చాలా ఎక్సైట్మెంట్, ఎందుకంటే ఇందులో ఉండేటువంటి సెగ్మెంట్ కానివ్వండి, లేకపోతే హారర్ కావాలి, మన థ్రిల్లర్ కానివ్వండి. సో మంచి ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా మంచి సస్పెన్స్ తోటి అందరూ ఎంజాయ్ చేస్తారని నేను కోరుకున్నాను. వాళ్ళు అండ్ చంద్రబాబు సార్ వాళ్ళు చెప్పాలి. అండ్ మూవీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఎంటైర్ టీమ్ ఈస్ చాలా యంగ్ టీమ్ అండి. ఎవరు అబౌవ్ 40 లేరు. సో అదొక స్పెషాలిటీ అండి. అండ్ మీరు ట్రైలర్ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, ద బీజిఎం ఇస్ ఎక్స్ట్రాడినరీ అండ్ మంచి థ్రిల్లర్ మూవీ ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను. దేవుడికి ఇప్పుడున్న పరిస్థితికి లింక్ పెట్టినట్టు. సో కలియుగం పట్టణంలో రాముడికి లింక్ పెట్టాలని టెస్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ.
అన్న ఏ ప్రమోషన్ వీడియో చూసినా హీరోయిన్ తో మంచిగా కెమిస్ట్రీగా వర్కౌట్ చేస్తున్నారు అంటే ముందేమైనా పరిచయం ఉందా మీకు ఆశీష్ గారికి? అదే లేదండి, లైక్ తను నాకు లైక్ మంచి ఫ్రెండ్ అయింది, లైక్ ఈ మూవీతో గుడ్ వర్కింగ్ అండ్ ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి అవ్వడం నాకు ఇంకా మంచి కంఫర్ట్. సో ఇప్పుడు ఒక విధంగా అర్థం చేసుకొని లేకపోతే చెప్పి అలా కాకుండా ఇట్స్ అ గుడ్ కోప్ మంచిగా అండ్ ఆన్ స్క్రీన్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయింది అండ్ ఆల్సో లైక్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. సో ఇట్స్ ఓకే అన్న, ఇది కాలేజ్ ప్రమోషన్ వీడియో